హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అశోక్ ఈవీ వ్లాగ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఎలక్ట్రిక్ టూ వీలర్స్ సంబంధించి మే మంత్కి సంబంధించి ఫస్ట్ 2 వీక్స్ యొక్క సేల్స్ రిపోర్ట్ అనమాట. 2025 సంవత్సరం సంబంధించి. సో ఈ సేల్స్ రిపోర్ట్లో ఏది ఫస్ట్ ఉంది అంటే హాఫ్ ఆఫ్ ది మంత్ అయిపోయిన తర్వాత సో ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ సెల్లింగ్లో ఉందో చూద్దాం ఈరోజు వీడియోలో. సో టోటల్ టాప్ 10కి సంబంధించి చెప్తాను, కింద నుంచి వచ్చి పైకి అయితే వెళ్ళిపోతాను. సో లాస్ట్లో ఏ దానికి ఎంత డిఫరెన్స్ ఉందో కూడా చెప్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్లో చూడండి. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. లెట్స్ గో. ఫ్రెండ్స్, లిస్ట్లో బాటంలో 10th ప్లేస్లో ఉంది రివోల్ట్ మోటార్ సంబంధించి. సో దీనిలో మే మంత్కి సంబంధించి ఫస్ట్ 2 వీక్స్లో వచ్చేసి 386 ఎలక్ట్రిక్ వెహికల్స్ని అయితే అమ్మింది అనమాట. దీంట్లో బైక్ సెగ్మెంట్ అనమాట, ఇది ఎలక్ట్రిక్ బైక్స్ని అయితే అమ్మింది. నెక్స్ట్ 9th పొజిషన్ వచ్చేసి బీగాస్ ఆటో ఉంది. సో ఫస్ట్ 2 వీక్స్లో సేల్స్ వచ్చేసి 428 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే సేల్ చేసింది. అదే 8th పొజిషన్ విషయానికి వస్తే కైనెటిక్ గ్రీన్ అయితే ఉంది. సో ఫస్ట్ 2 వీక్స్ సంబంధించి సేల్స్ విషయానికి వస్తే 447 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే సేల్ చేసింది. నెక్స్ట్ 7th పొజిషన్ వచ్చేసి ప్యూర్ ఈవీ అయితే ఉంది, ప్యూర్ ఎనర్జీకి సంబంధించి. సో వచ్చేసి 737 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే సేల్ చేసింది. సో రీసెంట్ టైమ్స్లో ఇంతకుముందు చూసుకుంటే మాత్రం లాస్ట్ ఇయర్ ప్యూర్ ఎనర్జీ అసలు టాప్ 10లో లేదు. బట్ రీసెంట్గా 3-4 మంత్స్ నుంచి అయితే టాప్ 10లోకి అయితే రావడం జరిగిందనమాట. సో రీసెంట్గా వాళ్ళు మళ్ళీ షోరూమ్స్ని రీఓపెన్ చేస్తున్నారు కొన్ని చోట్ల. సో చూద్దాం, మళ్ళీ ఫ్యూచర్లో ఏమన్నా ఎక్కువ సేల్స్ జరిగి ఫ్యూచర్లో టాప్ 5లోకి వచ్చే ఛాన్స్ ఉందేమో చూద్దాము. నెక్స్ట్ 6th పొజిషన్ వచ్చేసి గ్రీవియస్ ఎలక్ట్రిక్ అనమాట. అంటే ఇది వచ్చేసి యాంపియర్ వాళ్ళు ఉంది కదా. సో యాంపియర్కి సంబంధించి సో 1808 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే అంటే 1808 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఫస్ట్ 2 వీక్స్లో అయితే సేల్ చేసింది మే మంత్కి సంబంధించి. సో ఇది కూడా సేల్స్లో కొంచెం బాగానే ఇంప్రూవ్ అయింది, ఎందుకంటే రీసెంట్గా వాళ్ళు నెక్సస్ మోడల్స్ అయితే తీసుకొచ్చారు కాబట్టి అవి కూడా బాగానే సేల్స్లో అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు టాప్ 5 లిస్ట్కి అయితే వచ్చేసాము. సో టాప్ 5 లిస్ట్ చూసుకుంటే మొత్తం ఆల్మోస్ట్ టాప్ కంపెనీస్ ఉన్నాయి. అండ్ 5th పొజిషన్లో వచ్చేసి హీరో వీదా అయితే ఉంది. మే మంత్ సంబంధించి ఫస్ట్ 2 వీక్స్లో జరిగిన సేల్స్ వచ్చేసి 3071 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే సేల్ చేసింది అనమాట. ఇది కూడా లాస్ట్ ఇయర్ అనేది సేల్స్లో బాగా పడిపోయింది, ఎందుకంటే వాళ్ళు వీదా V1ని డిస్కంటిన్యూ చేసి V2 సిరీస్ తీసుకొస్తామని చెప్పినప్పటి నుంచి సేల్స్ అయితే తగ్గిపోయి అండ్ రీసెంట్ టైంలోనే V2 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అన్ని ఆల్మోస్ట్ అన్ని షోరూమ్స్లో ఇచ్చారు కాబట్టి వీళ్ళ సేల్స్ కూడా బాగానే ఇంప్రూవ్ అవుతున్నాయి అనమాట. సో లాస్ట్ మంత్ కూడా 5th పొజిషన్లో ఉంది, ఈ మంత్ కూడా 5th పొజిషన్లోకి వచ్చింది అనమాట. నెక్స్ట్ 4th పొజిషన్ వచ్చేసి ఎప్పటిలాగానే ఏథర్ ఎనర్జీ వాళ్ళు ఉన్నారు. సో మే మంత్ కానీ ఫస్ట్ 2 వీక్స్లో వీళ్ళు అమ్మిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ వచ్చేసి 5431 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే అమ్మారనమాట. వీళ్ళు టోటల్గా దీంట్లో ఏథర్ 450 సిరీస్ ఉంది, ఏథర్ రిస్టా సిరీస్ ఉంది కాబట్టి సో వీళ్ళు కూడా సేల్స్ పరంగా ఇంప్రూవ్ అవుతున్నారు. కానీ బట్ ఏమంటే ఇంకా థర్డ్ కానీ సెకండ్ రానికే చాలా కష్టపడాల్సి ఉంది ఏథర్ వాళ్ళు. నెక్స్ట్ 3rd పొజిషన్ విషయానికి వస్తే అదే లాస్ట్ మంత్ ఏప్రిల్ చూసుకుంటే ఫస్ట్ 2 మంత్స్ సేల్స్లో ఓలా ఫస్ట్ ఉంది, బట్ ఇప్పుడు మాత్రం థర్డ్కి అయితే పడిపోయింది అనమాట. సో సేల్స్ విషయానికి వస్తే టోటల్గా ఓలా ఎలక్ట్రిక్ సేల్ చేసింది ఫస్ట్ 2 వీక్స్లో 8322 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే సేల్ చేసింది అనమాట. సో మీ అందరూ ఓలా కూడా Gen 3 మోడల్స్ అయితే ఆల్మోస్ట్ అన్ని షోరూమ్స్కి అయితే ఇచ్చారు. బట్ నాకు తెలిసినంత వరకు ఎందుకు సేల్స్లో డ్రాప్ అయింది అనుకుంటున్నా అంటే రోస్టర్ బైక్ సంబంధించి అప్డేట్స్ వస్తున్నాయి కదా. సో నెక్స్ట్ మంత్ కానీ ఆ తర్వాత మంత్ కానీ ఈ రోస్టర్ బైక్స్ అనేవి వస్తాయి. సో అవి కొందామనేసి చాలామంది వెయిట్ చేస్తుండొచ్చు కాబట్టి మేబీ ఆ ఉద్దేశంతో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ యొక్క అంటే ఓలా యొక్క సేల్స్ డౌన్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ 2nd పొజిషన్ వచ్చేసి సో ఏది ఉందనుకుంటారు, సో టీవీఎస్ ఐక్యూబ్ ఉంది, అదేవిధంగా చేతక్ ఉంది కదా. ఈ రెండిట్లో ఏదైనా గెస్ చేస్తున్నా చెప్పండి. సో చేతక్ అయితే 2nd పొజిషన్కి అయితే వచ్చిందనమాట. సో చేతక్ వీళ్ళు అమ్మిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ వచ్చేసి మే మంత్ ఫస్ట్ 2 వీక్స్ సంబంధించి 9627 యూనిట్స్ అయితే అమ్మారనమాట. సో ఫస్ట్ పొజిషన్కి 2nd పొజిషన్కి ఎన్ని డిఫరెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఉన్నాయో తెలుసుకునే ముందర ఫస్ట్ పొజిషన్లో ఎన్ని ఉన్నాయో తెలుసుకుందాము. సో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి టీవీఎస్ ఐక్యూబ్ అయితే ఉంది. సో ఫస్ట్ 2 మంత్స్ గాను వీళ్ళు అమ్మిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ వచ్చేసి 10,569 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే సేల్ చేశారనమాట. సో ఫస్ట్ పొజిషన్కి 2nd పొజిషన్కి డిఫరెన్స్ వచ్చేసి 942 ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఉన్నాయన్నమాట. సో చూద్దాము. అదేవిధంగా ఓలాకి చూసుకుంటే మాత్రం ఓలాకి అదేవిధంగా టీవీఎస్ ఐక్యూబ్ చాలా డిఫరెన్స్ ఉన్నాయి. బట్ ఏమంటే ఇక చిన్న ప్రాబ్లం టీవీఎస్ ఐక్యూబ్కి. సో రీసెంట్గానే టీవీఎస్ ఐక్యూబ్ వాళ్ళు 3.5 మోడల్ని అయితే అనౌన్స్ చేశారనమాట. సో ఇవి చాలామంది ఏమవుతారంటే 3.4 బదులు 3.5 కొనాలని వెయిట్ చేస్తారు. సో నాకు తెలిసినందుకు ఈ మంత్ ఎండింగ్ సేల్స్ సంబంధించి కొంచెం తగ్గఫర్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు చూడండి ఓలా విషయానికి వస్తే కూడా రోడ్ స్టార్ కొనాలని చాలామంది వెయిట్ చేస్తున్నారు. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ ఐక్యూబ్ చూసుకుంటే కూడా 3.4 బదులు 3.5 వదిలారు కాబట్టి సో చాలామంది 3.5 ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే రేంజ్ కూడా ఇంక్రీజ్ అయింది కాబట్టి. సో ఆ డీటెయిల్స్ కావాలనుకుంటే మన ఛానల్ చేసాను చూడండి, ఒక వీడియో అయితే ఉంది. సో చూద్దాం ఈ మంత్ ఎండింగ్కి ఏది ఫస్ట్ వస్తుందో. మీరేమనుకుంటారో ఫస్ట్ ఏది వస్తుందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.